తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్కి నేను అడ్వైజర్గా ఉన్నాను. మనలో అందరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్వే తీసుకున్నప్పుడు కానీ పీపీఏ సైన్ చేసినప్పుడు కానీ మనం ఎవరు ఒకరికొకరం తెలియదు. కానీ ఒకరొకరం తెలిసి సాధక బాధాలు తెలుసుకుంటే మనం టీజీ రెడ్కో ద్వారా కావచ్చు, లేదంటే డిస్కామ్ ద్వారా కావచ్చు, లేకపోతే లోకల్ రైట్ ఆఫ్ వే ఇష్యూస్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు అని మనం అందరం కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీనికి అన్యూన్య స్పందన వచ్చింది. సార్ చిన్నారెడ్డి గారు, ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు జనరల్గా ఒక రైతుగా ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే, ఒక స్కీమ్ లాంచ్ అయింది, నా వంతు సాయం నేను చేస్తాను, అలాగే నాకేమన్నా సబ్సిడీ వస్తుందా, గవర్నమెంట్ నుంచి నాకేమన్నా వస్తుందా అనే ఉద్దేశంతో చాలామంది వేలాది మంది అప్లై చేశారు. అప్లై చేసిన ప్రాసెస్లో ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి చేయాల్సింది 25 years వాళ్ళు మన దగ్గర పవర్ పర్చేజ్ చేస్తారు, అదొక కమిట్మెంట్. అలాగే రైతు నుంచి 2 ఎకరాల నుంచి 8 ఎకరాల లోపు, అంటే 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు మాత్రమే మన పరిమితి. తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మన సెంటర్ నుంచి మనము సబ్స్టేషన్ వరకు మనమే ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి. అంటే మనం ఆ లైన్ వేసుకోవడానికి కూడా మనదే బాధ్యత. ఇది కాకుండా మనకి కావాల్సిన దాంట్లో ఇంకొక ఏఎఫ్ లోన్ కింద ప్రతి రైతుకి కొంత ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ ఉంది. ఈ రెండు తప్పితే మాకు పెద్దగా లేవు. ఈ అసోసియేషన్ ఫామ్ చేసినప్పటి నుంచి అప్పుడు సుమారుగా ఒక 10-20 సమస్యలు ఉంటే వాటిని మేము డిఫరెంట్ లెవెల్స్లో టీజీ రెడ్కోలో కావచ్చు, లేదంటే టీజీ మన డిస్కామ్లో కావచ్చు, నార్త్ అండ్ సౌత్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ రిప్రజెంట్ చేశాము. చాలా వరకు వాళ్ళు మాకు సానుకూలంగా మా వైపు సపోర్ట్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా రైతు వ్యవసాయమే చేయలేక, పంట పండియలేక 1 ఎకరం 2 ఎకరాలలో కూరగాయలు మక్కలో గిక్కలో పెట్టుకొని ఈరోజు 2 కోట్ల నుంచి 4 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఇది కష్టమైన పని. ప్రతి మెగావాట్కి కానీ, అంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్లో 2 కోట్లు కావచ్చు, 8 కోట్లు కావచ్చు, మనకు సుమారు 15% నుంచి 20% మార్జిన్ మనీ కావాలి. ఈ మార్జిన్ మనీ కూడా 50% మనం ముందు ఇన్వెస్ట్ చేస్తేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రాసెస్ కానీ డిస్బర్స్మెంట్ కానీ చేస్తారు. అంటే ఇది ఒక బిజినెస్ ప్రపోజలే, అనుకున్నంత ఈజీగా లేదు. కాబట్టి చాలామంది రైతులకి ఇంకా కొంచెం అనుమానం ఉంది, ముందుకు వెళ్ళాలా వద్దా, వెళితే నేను సక్సీడ్ చేయగలుగుతున్నా లేదా. అలాగే మనము 25 సంవత్సరాలు మన భూమిని ఆల్మోస్ట్ ఛార్జ్ ఇచ్చేసినట్టే. అంటే ఈరోజు ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు వ్యవసాయానికి తక్కువ ఉపయోగం ఉండే ల్యాండ్లో చేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ ఉంది. 2019లో లాంచ్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్లో, రాజస్థాన్ అక్కడికైనా ముందుగా స్టార్ట్ చేశారు. మన స్టేట్లో ఈ ఇయర్ అంటే 2024లో లాంచ్ చేశారు. ప్రస్తుతానికి 883 ఫార్మర్స్ ఉన్నారన్న ఇక్కడ. అంటే 1250 మెగావా 5,500 కోట్ల నుంచి 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము లోన్ ద్వారా కానీ మా రిసోర్సెస్ ద్వారా కానీ మనం మొబిలైజ్ చేసి ఈ బిజినెస్లోకి రావడం జరుగుతుంది. దీని తర్వాత 25 yearsకి మనకి కంటిన్యూటీ ఉంటుంది. ఒక ఇష్యూ కూడా ఉండింది, 25 years తర్వాత రూపీ వాల్యూ ఎట్లా ఉంటుందనో. ఈరోజు అయితే చాలా సంతోషంగానే ఉన్నాం, ₹3.13 వస్తుంది, బాగానే ఉందని. కానీ ₹3.13 ఒక యూనిట్కి 25 సంవత్సరాల ఎలా ఉంటుందో రూపీ వాల్యూ మనం గెస్ చేయవచ్చు. కానీ అయినా కూడా రైతులు ఎవరు వెనకకు పోవడానికి ఇష్టం లేరు, ముందుకు వెళ్ళడానికే ఇష్టం ఉన్నారు. మాకు చిన్న సమస్యలు ఉన్నాయి. మీ దగ్గరికి మళ్ళీ మేము పబ్లిక్లో కాకుండా ప్రైవేట్గా వచ్చి కలిసి మా సమస్యలు ఏమన్నాయో మీకు చెప్పి మీ ద్వారా, మీ ప్లానింగ్ కమిషన్ ద్వారా, లేదంటే మన పార్టీ ద్వారా మన మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మా సమస్యలు మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ఇంత షార్ట్ నోటీస్లో మీరు ఇక్కడికి వచ్చి కుసుమ్ పథకం కింద ఒక ప్రయాణం సాగించబోతున్న
సౌర విద్యుత్ కోసం ప్రయాణం సాగించబోతున్న తోటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు, రైతులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, చిరకాల మిత్రులు, తెలంగాణ సాకారం కావడానికి తెర ముందు తెర వెనుక ఎంతో శ్రమించిన మా చిన్నన్నకు, కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ వయసు చాలా చిన్నది, ఇది శైశవ స్థితిలోనే ఉన్నది. కానీ చిచ్చర పిడుగులాగా చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. అది మనం అందరం దానికి అభినందించాలి, ఈ అసోసియేషన్ అభినందించాలి మనం తప్పకుండా. ఇందులో ఉన్నోళ్ళు యువకులు, అనుభవజ్ఞులు, ఇదొక మంచి గుడ్ మిక్స్చర్. వీళ్ళంతా కలిసి ఈ పథకం ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్న ఈ పీపీఏ తీసుకొని, ఎల్ఓఏ తీసుకొని దీనిలో భాగస్వాములై ముందుకు పోదలుచుకున్న రైతుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలుపుతూ, వాళ్ళందరికీ ఇంకా బాగా మీరు దీన్ని గొప్పగా ఒక మంచి సంస్థగా నిలబెట్టాలని కోరుతూ, మనకున్న అనేక సమస్యలు, ఎందుకంటే కుసుమ్ స్కీము గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిగా విస్మరించింది. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ స్కీమ్. ఈ గత ప్రభుత్వము పట్టించుకోలేదు దీన్ని. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని దుమ్ము దులిపి బయటకు తీసి దీన్ని ఏదో రకంగా ఇంప్లికేషన్స్ ఇన్వైట్ చేసి దీనికి ఒక కార్యక్రమం ముందుకు తీసుకుపోతే అద్భుతమైన స్పందన వచ్చింది. భారతదేశంలో ఎక్కడా రాని స్పందన తెలంగాణలో వచ్చింది. మంచి స్పందన. ఇంత 1400 మెగావాట్లు, ఇంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్, రైతులు ముందటికి వచ్చి దగ్గర 3,000-4,000 కోట్ల 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది. దీనందరికీ ఈ పథకం తప్పకుండా, ఎందుకంటే తెలంగాణలో సూర్యుని సహకారం కూడా బాగా ఉంటుంది, మన దగ్గర రేడియేషన్ కూడా బాగున్నది. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. మనమంతా విజయం సాధిస్తాం. ఇందులో ఏం సందేహం లేదు. మా సోదరులు చిన్నారెడ్డి గారిని నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మీరు అకాడమిక్గా మీరు డాక్టరేట్ వ్యవసాయంలో, మీరు ఒక రైతు బిడ్డ, మీకు ఈ వ్యవసాయం అంటే కూడా అపారమైన ఆసక్తి. ఇదొక కొత్త ప్రయోగము, ఇదొక కొత్త లైను. మీరు పూర్తిగా దీన్ని ప్రభుత్వాన్ని కూడా మీరు చేయగలిగినంత చేసి, ప్రభుత్వాన్ని కూడా మీరు ఎంతవరకు కన్విన్స్ చేస్తారో చేసి, ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగేలాగా, ఈ ప్రయత్నం సాఫీగా జరిగేలాగా మీరు పూర్తిగా సహకరించాలని మా అసోసియేషన్ తరఫున మరొకసారి సగౌరవంగా, సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఉద్యమం ముందు వైపే చూసినాం కానీ వెనక వైపు ఎవరున్నారు అనేది చూడలేదు. అందుకని అప్పటి నుంచి కూడా మాకు అసలు యాక్చువల్గా సార్ పరిచయం లేరు. కానీ మేము తెలంగాణలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాము. కానీ ఈ వేదిక మీద పరిచయం కావటం సంతోషంగా భావిస్తున్నాం. సో ఇక్కడ మేము ఒకరికొరం ఏ రోజు కూడా ఇంతమంది ఎవరము కూడా పరిచయం లేదు. కేవలం ఒక ప్రధానమైనటువంటి కారణం మమ్మల్ని అందరినీ కలిపింది. అది పిఎం కుసుమ్. ఇది 2018లో వచ్చినా కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో అప్పట్లో రాలేదు. ఇప్పుడు వచ్చింది. అందరం కూడా ముందుకు వచ్చినాము. కానీ ఈ ముందుకు పోయే క్రమంలో చాలా ఆశతో వచ్చినాం మేమందరము. కానీ ఈ ఆశని కొన్ని ఆ దారి సరిగా లేకపోవడం వల్ల, అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇది కొత్త అయిన విషయమే. నోడల్ ఏజెన్సీ టీజీ రెడ్కోగా ఉన్నారు, వాళ్ళకు కూడా కొత్త విషయమే. సో వీళ్ళు ఎవరికి కూడా లేదు. అవతల రాష్ట్రాలు చాలా పురోగమిస్తున్నాయి. అయినా కానీ ప్రధానమైనటువంటి బ్యాంకుల ఇబ్బంది ఉండే. బ్యాంకులని చాలా వరకు దీన్ని కన్విన్స్ చేయగలిగినాము. మేమందరం ప్రతి బ్యాంకుకు తిరిగి బ్యాంకుల్ని సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేసినాము. వాళ్ళని చివరి మెట్టు వరకు వచ్చి చేయి అందించే విధంగా మేము రిక్వెస్ట్ చేశాము. వాళ్ళందరూ చివరి మెట్టు మీద ఉండి చేయిస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి మనం పైకెక్కడానికి బ్యాంకుల సహకారం పూర్తిగా అందింది. ఇకపోతే మన డిస్కమ్ నుంచి ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మేము
ఈ విషయాల్ని మీరు నోట్ చేసుకొని గవర్నమెంట్ తోటి మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. రైతు ఎప్పుడు కూడా తను ఉత్పత్తి చేసిన వస్తువుని మార్కెట్కి తీసుకుపోయి ఇవ్వటము, వడ్లయితే ధాన్యం అయితే మార్కెట్కి తీసుకుపోయి ఇవ్వటము, తర్వాత పాలైతే పాల కేంద్రం దగ్గరికి తీసుకుపోయి ఇవ్వటము, ఆఖరికి కరెంట్ అయితే కరెంటును కూడా ఉత్పత్తి చేసి తీసుకుపోయి సబ్ స్టేషన్లో ఇవ్వమని అంటున్నారు మమ్మల్ని. కాబట్టి అవి అయితే బాగానే ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పోతున్నాం, ఇస్తున్నాం. కానీ ఈ కరెంట్ వచ్చేసరికి మాత్రం పక్కన పొలాలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఉంది. కాబట్టి ఈ సమస్యను డిస్కమే వాళ్ళు సేకరించి వాళ్ళే ఈ లైన్స్ అన్నీ కూడా వేసి మేము ఉత్పత్తి చేసిన కరెంటును తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం డిస్కమ్కి. కాబట్టి ఈ విషయాన్ని మీరు వారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, మనం అడితిలో కూడా కమిషన్ ఇస్తాం. వడ్లు తీసుకుపోయిన చోట వాళ్ళకు ఒక 1% 2% కమిషన్ ఇస్తాం. పాలు పోసిన వాళ్ళకు కూడా వాళ్ళ పాల బిల్లులో ఇంత కట్ చేసుకుంటారు. సేమ్ అదేవిధంగా డిస్కమ్ కూడా మనం చేసినటువంటి నెలవారీ బిల్లు మీద 2% కట్ చేసుకుంటామని అంటున్నారు. అవన్నా ఇంకా ఇతర సంస్థలు మధ్యవర్తులు ఉన్నారు. ఇది నేరుగా ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం ఆ బిల్లు మీద 2%ని కట్ చేయటం బంద్ చేసుకోవాలని చెప్పేసి అని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా తక్కువ మార్జిన్లలో ఉన్నాం, వెరీ థిన్ మార్జిన్స్. మనం బ్యాంకుకు కట్టాల్సినటువంటి వడ్డీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ థిన్ మార్జిన్లో మళ్ళీ వీళ్ళు ఒక 2% అడుగుతున్నారు డిస్కము. కాబట్టి ఈ 2%ను రద్దు చేయాల్సిందిగా డిస్కమ్ను కోరుతున్నాము. ఇది కూడా మీరు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి, మన డిస్కమ్ ఇప్పటి వరకు మనకు 19% CUFకే అనుమతించింది. దానివల్ల మనం కేవలము 16,64,500 యూనిట్ల విద్యుత్తుని సంవత్సరానికి ఉత్పత్తి చేయగలుగుతున్నాము. మనం ఈఆర్సీకి మొరబెట్టుకుంటే ఒక 10% మొదటి 10 సంవత్సరాల్లో చేసుకోండి అన్నారు. కానీ మన పక్క రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ వాళ్ళు 23% CUFని అలో చేసినారు. సో అంటే ఇంకొక మనకు 2% వరకు పెరిగేటందుకు అవకాశం ఉంది. అంటే ఇంకొక 36,000 యూనిట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే సుమారుగా 18,31,000 నుంచి సుమారుగా 21 లక్షల వరకు మనము యూనిట్లు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఈరోజు మీరు అందరు పేపర్ చూసే ఉంటారు, ప్లానింగ్ కమిషన్లో ఉన్న మీకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు 1500 మెగావాట్ల పంప్డ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి వారు అనుమతించినారు. బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ రేటు ₹6.60. ₹6.60 బ్యాటరీ స్టోరేజ్లో ఒక యూనిట్ యొక్క రేటు ₹6.60 కొంటున్నారు. అదేవిధంగా పంపుడు స్టోరేజ్కి ₹4.80 ఇస్తున్నారు. అది కొంచెం అంటే రాత్రిపూట ఉపయోగపడేటువంటి విద్యుత్ కాబట్టి ఎక్కువ రేటు ఇస్తున్నారు. మేము ₹3.13 ఇచ్చినా కానీ సరే అంటున్నాం. కానీ ఇక ఈ సమస్యలన్నీ ఉన్నాయి, మేము ముందుకు పోదామంటే ఏడో ముళ్ళు గుచ్చుకుంటుంది, అది ఉంది, ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. ఈ బాటలో నడవాలి అని అంటే ఈ గ్రీన్ ఎనర్జీల ప్రొడక్షన్లో మేము భాగస్వాములం అయ్యి ₹3.13కి చక్కగా ప్రొడ్యూస్ చేసి ఇస్తామంటున్నాము. మాకున్న ఈ చిన్న చిన్న సమస్యల్ని మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో, బట్టి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఈ సమస్యలన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ PM కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉంటే మేమంతా మీకు రుణపడి ఉంటాం అనుకుంటున్నాము. మీకుండే లిమిటేషన్స్ మీకు ఉంటాయి కావచ్చు, మాకు తెలియదు. అంటే మీలాంటి ఒక గైడ్, ఒక టార్చ్ బేరర్ మాతో ఉంటే మేము మీ అంతా వెనకాల వచ్చి మనము తెలంగాణకి లేదంటే గ్రీన్ ఎనర్జీకి మేము మా వంతు సాయం చేయడానికి మేము మీ వంతు ఉంటాం అన్న, మీ వెనకాల ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ చీఫ్ గెస్ట్ అడ్రస్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ సోలార్ విద్యుత్తు ద్వారా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల సాధికారిత సాధించడానికి ఈ 2 రోజుల సమావేశాన్ని తెలంగాణ PM కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరవనీయురాలు డాక్టర్ బివిఎస్ లక్ష్మి గారు ఉన్నారు. ఈ సభకు అధ్యక్షత సంతోష్ గారు వహిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఉపాధ్యక్షులుగా ఆదినారాయణ రాజు గారు, దాని తర్వాత జనరల్ సెక్రటరీగా డాక్టర్ టి రమేష్ గారు, ట్రెజరర్గా జి సుబ్రహ్మణ్యం గారు, అడ్వైజరీ కమిటీలో మొదటి వ్యక్తిగా గౌరవనీయులు చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ బోయినపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. అదే మాదిరిగా మిగతా పెద్దలు సంతోష్రావు గారు, వేదిక పైన కూర్చున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతు శ్రేయోభిలాషులు, ఈ సోలార్ ప్లాంట్ పెట్టడానికి ఉపయోగపడేటువంటి ప్యానల్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్సు, దాని తర్వాత దీంతో సంబంధం ఉండే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి నేను అదే మాదిరిగా పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చేతులు జోడించి. చాలా చక్కటి కార్యక్రమం. నాకు మొట్టమొదటినే చెప్పడం జరిగింది, ఈ మాదిరిగా ఒక 2 రోజుల సదస్సు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము ఏర్పాటు చేస్తున్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే బట్టి విక్రమార్క గారు మన ఎనర్జీ మంత్రి గారిని కానీ సంబంధిత మంత్రుల్ని పిలవాలని చాలా ప్రయత్నం చేశాం. కానీ అందరూ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్తో వారు చాలా బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు టైం ఇవ్వలేకపోయినారు. కనీసం ఒకరిద్దరన్నా ప్రభుత్వంలో బాధ్యత ఉండే వ్యక్తులు వస్తే మా సమస్యలు మేము వారికి చెప్పుకొని వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, మరి ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారని ఇంకొక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారు చాలా పెద్ద ఎత్తున మా దృష్టికి తీసుకొని రావడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నిన్నటి రోజున రావాలని నేను ప్రయత్నం చేశా, కానీ నిన్నటి రోజున చాలా మంచి మంచి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉండడం వల్ల, పెళ్ళిళ్ళు ఉండడం వల్ల రాలేకపోయా. ఈరోజు తప్పకుండా వస్తాననేటువంటి మాట కూడా మనం సంతోష్ గారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నామని చెప్పినారు వారు. అందుకని వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మీ అందరిని కలుసుకునే భాగ్యం దొరికిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ, ముఖ్యంగా దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం సోలార్ ఎనర్జీ అంటే కేవలం ఉన్న వాళ్ళకే పరిమితమైంది. సోలార్ ఎనర్జీ మనలాంటి బీద రైతులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి అనేటువంటి భావన ఉండేది. ఎందుకంటే ఆనాడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, సోలార్ ప్యానెల్స్ కానీ చాలా ఖరీదు ఎక్కువ ధరగా ఉండేటువంటివన్నీ మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఎంత ధర ఉండేది. సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే మనం ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ కాలంలో. కానీ ఈరోజు 2, 3, 4 సెల్ ఫోన్లు, ప్రతి బ్రాండ్ సెల్ ఫోన్ ఓ జేబులో ఒకటి పెట్టుకొని తిరిగే వాళ్ళను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ధర తగ్గింది కాబట్టి. అదే మాదిరి సోలార్ ప్యానెల్స్ కూడా ఒకనాడు జర్మనీ కానీ, దాని తర్వాత ఆస్ట్రియా కానీ, దాని తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలు ఎక్కువగా ఈ ప్యానెల్స్ని తయారు చేస్తే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఖరీదైనటువంటి ప్రక్రియ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, దాని తర్వాత మనం ప్రొడ్యూస్ చేసినా కూడా కొనడానికి మన డిస్కాములు కానీ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు రెడీగా లేకుండా అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ కన్జంప్షన్ చేస్తున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువగా మీరు వాడితే ఆ దేశం యొక్క అభివృద్ధి రేటు అంత ఎక్కువగా చూయించుకునే ప్రయత్నం దేశాలు చూస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ఇంకా అండర్ సప్లైయే ఉంది. అంటే ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది, ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మన పక్క రాష్ట్రంలో ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఇవాళ హైడల్ కానీ థర్మల్ కానీ ఎవరు ప్రొడ్యూస్ చేసినా మనం స్టోర్ చేయలేం. దాన్ని వాడుకోవాల్సిందే. ఆ సీజన్లో ప్రొడ్యూస్ చేసింది ఆ సీజన్లో వాడుకోవాల్సిందే. నిత్యము ఆ తీగలలో కరెంటు పారుతూ ఉంటే
ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించగలుగుతామే తప్ప స్టోర్ చేసే పరిస్థితి గతంలో లేకుండే. అందుకనే ఎలక్ట్రిసిటీ ఇవాళ తెలంగాణలో కానీ మనకు అందరూ తెలంగాణ వాదులే వేదిక పైన ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడితే ఇక్కడ చిమ్మ చీకటి రాజ్యం చేస్తుందని అందరూ కూడా అన్నారు, ఎక్కిరిచ్చారు ఆ రోజుల్లో. అందుకనే తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇక్కడ ఉండేటువంటి యూటిలిటీ కన్నా రిక్వైర్మెంట్ కన్నా తక్కువ ఉంది, మీరు అంత తొందరగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేరు, మీకు అంధకారమే తప్ప ఇంకొక అవకాశం లేదనే మాట మమ్మల్ని చాలా వెక్కిరించారు ఆ రోజుల్లో. అందుకనే మనం తెలంగాణ ఏర్పడుతూనే పక్క రాష్ట్రాల నుంచి మన పక్కన ఉండేటువంటి ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, ఎందుకంటే కోల్ ఎక్కువగా ఉంది అక్కడ, హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ జలపాతాలు ఎక్కువగా ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువగా కొనుక్కొని మన రాష్ట్ర అవసరమైతే ఇవాళ పక్క నుండే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ మనం కూడా వాళ్ళ నుంచి కొన్నాం. ఆ ప్రకారంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మన వినియోగం కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇలా హైదరాబాద్ ఒక్కటే దాదాపుగా ఒక 15,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఇలా వాడుకుంటా ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. ఒకనాడు మొత్తం ఆంధ్రప్రదేశే 5,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ వాడుకునే పరిస్థితి ఆ రోజు ఉండేది. మేము మొట్టమొదటిగా పాలిటిక్స్లో వచ్చినప్పుడు 40 సంవత్సరాల క్రితం. అటువంటిది ఇవాళ చాలా వినియోగం పెరిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ లేకపోతే జీవన వ్యవస్థ జరగదు అనేటువంటి స్థాయికి మనం రావడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, అందుకనే ఇవాళ సోలార్ ఎనర్జీ ఒక న్యాచురల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. అలాంటి ఎనర్జీని, ఎందుకంటే మనతోన బ్రైట్ సన్ ఎప్పటికీ ఉంటుంది, అలాంటి మన ప్రాంతంలో మన ఈ దక్షిణ భారతదేశంలో ఎంత ఎక్కువగా మనం ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా మనం కొని తెచ్చుకుంటున్నాం. రేపు కొన్ని రోజులు పోతే దక్షిణ భారతదేశంలో సోలార్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేసి ఉత్తర భారతదేశానికి సప్లై చేసే పరిస్థితి మనకు వస్తుంది అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూస్తాం అనేటువంటి మాట ఈ మధ్యనే మనం పేపర్లో చదువుతూ ఉన్నాం. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు వారు సొంత రాష్ట్రమైన గుజరాత్కు పోతే ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ చేసేటువంటి పెద్ద పెద్ద బ్యాటరీస్ ఒక యూనిట్ వారు ఓపెన్ చేశారని నేను పత్రికల్లో చదివాను, టీవీలలో చూశాను అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని కూడా స్టోర్ చేసుకునే అవకాశం భవిష్యత్తులో రాబోతుంది. ఈరోజు సోలార్ ఎనర్జీని లేకపోతే మనకు ఉండేటువంటి నార్మల్ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ దాని బ్యాటరీలో స్టోర్ చేసుకొని కరెంటు పోయినప్పుడు మనం వాడుకోవడం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చిన్న స్థాయిలో జరుగుతూ ఉంది, కానీ పెద్ద స్థాయిలో మనకు స్టోర్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో అది కూడా ధర తగ్గితే అందరూ అలాంటి స్టోర్ చేసే అవకాశం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. ఇలా తెలంగాణలో మీరు ఈ సదస్సు పెట్టినారు, రైతులు ఎక్కువగా కనపడడం లేదు. ఎందుకు కనపడతలేరు అంటే తక్కువన్నారు. ఎందుకు కనపడతలేరంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికన్నా ముందు నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీ పవర్ ఇస్తా అనేటువంటి మాట వారు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కూడా ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి ఫైల్ పైనే వారు మొదటి సంతకం చేయడం జరిగినది. దాన్ని తీసివేయడానికి ఈరోజు ఎవరు కూడా సాహసం చేయలేరు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినా కూడా దీన్ని తీసివేయడానికి సాహసం చేయలే. ఎందుకంటే అది రైతు వ్యతిరేక నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుందని. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ పవర్ ఆగదనేటువంటి భరోసాతో ఇవాళ రైతు ఉన్నాడు. ఇవాళ ఫ్రీ పవర్ దొరుకుతుంది కాబట్టి ఇవాళ రైతులు ఈ సోలార్ ఎనర్జీ ద్వారా నీకు ఇంకా తక్కువ ధరకు నీకు పంప్ సెట్లకు ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉంటే అంత ఎక్కువగా వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకనే మన దగ్గర రైతులు ఈరోజు తక్కువగా ఉన్నారు. అదే మీరు ఫ్రీ పవర్ కనుక లేకుంటే మాకెవరికి స్థానమే ఉండకుండేది, రైతులే ఎక్కువగా ఈ సదస్సులో ఉండేవాళ్ళు అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను. అయినా కూడా ఎనర్జీ ఒక్క రైతుల యొక్క మోటార్ పంపులకే కాకుండా అందరికీ అవసరం ఉంది కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో ఉండేటివన్నీ కూడా ఎట్లయితే తెలంగాణ వస్తే చిమ్మ చీకటి ఉంటుందని చెప్పినారో, తెలంగాణ భూభాగం చాలా ఎత్తులో ఉంది, నదులు లోతులో ఉన్నాయి, నీరు మనం ఈ భూములకు పారించలేమని ఇంతకాలం మన ప్రాజెక్ట్ ఇవ్వలే.
ఆంధ్ర నాయకులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా ఆ నదిలో ఉండే లోతులో ఉండే నీటిని మనం పైకి తోడిపోసి ఇలా భూభాగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇలా హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కడుంది అంటే తెలంగాణలో, ఈ దేశం మొత్తంలో అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేకుండా ఈ మాదిరిగా మనం సాధించినటువంటి ప్రగతి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే ఇలా ఈ పంపు సెట్లకు కానీ మిగతా వాటికి కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా మొదలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ వారు ఇచ్చినారు. కానీ ఈ మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంత డబ్బులు వసూలు చేస్తూ ఉంది అనేటువంటి మాట కూడా వింటూ ఉన్నాం. ఇంకా వేరు వాళ్ళు తారీఫులు పెట్టి వాళ్ళు మన బిల్లు వచ్చిన దానికన్నా 200-300 వసూలు చేస్తున్నారని నేను విన్నాను. ఈ మధ్య ఈ ఇరిగేషన్లో పనిచేసే ఇంజనీర్ అనేటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏమంటే, మేము నీళ్లు నిలపడానికి డ్యాములు కడుతున్నాం, నీళ్లు మేము స్టోర్ చేస్తున్నాం, మేము స్టోర్ చేసిన నీళ్ళతోనే కదా వాళ్ళు టర్బైన్స్ తిరిగిచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మా నీళ్ళకి మేము ఛార్జ్ చేస్తున్నామా? మేము నీళ్ళకి ఛార్జ్ చేయనప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీకి మేమెందుకు కట్టాలి డబ్బు అనే మాట ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తున్నారు. ఇది కరెక్ట్ కూడా. అందుకని ఆ విధంగా అనుకుంటే నీళ్ళకు కూడా మీరు ఛార్జ్ కట్టండి, ఒక కరెంటుగా మీరు ఛార్జ్ అడిగితే అది రైతులకు శాపం అవుతుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని న్యాయం ఉండాలి ఎక్కడైనా కూడా. అందుకని ఇవాళ సోలార్ ఎనర్జీకి సావు లేదు. ఇవాళ గల్ఫ్ కంట్రీస్ ఏమాదిరిగా ఒకనాడు మనం అందరం వినేవాళ్ళం. మనకు ఇవాళ చార్మినార్ దగ్గర ఉండే మదీనా హోటల్ మీరు వినిండొచ్చు. మనకు ఈ బిర్యానీ ఆ మదీనా హోటల్లోనే, మేము హైదరాబాద్ కొత్తగా 40 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా బిర్యానీ అక్కడనే మదీనా హోటల్లో తిన్నాం. వేరే ఎక్కడ దొరకకపోయేది. కానీ ఈరోజు ప్రతి చోట మనకు చాలా పెద్ద బిర్యానీ స్టాల్స్ వచ్చేసినాయి. అందుకని అదే మాదిరిగా ఆ బిర్యానీ అమ్మే మదీనా హోటలే సౌదీలో ఉండేటువంటి వాళ్ళకు, గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకు వాళ్ళు డబ్బు అంటే నిజాం ప్రభు ద్వారా అక్కడికి పంపేవాళ్ళు అనేటువంటి మాట మనం వినేవాళ్ళం. అంటే అంత బీదతనంతో ఆ గల్ఫ్ కంట్రీస్ ఆ రోజు ఉండేటివి. తర్వాత వాళ్ళకు ఆయిల్ చాలా పెద్ద ఎత్తున లభించిన తర్వాత ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ని వాళ్ళు సప్లై చేసి బాగా ధనవంతులైనారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ ఆయిల్ కూడా ఎప్పటికీ ఉండేది కాదు, కొంతకాలానికి ఎక్స్టింక్ట్ అవుతుంది అనే మాట. ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నంత వరకు ఆయిల్ దొరుకుతుంది. బొగ్గు కూడా ఆ బొగ్గు గనులు ఉన్నంత వరకు మనకు బొగ్గు దొరుకుతుంది. ఈ రెండు అయిపోతే మనం ఎనర్జీకి ఈరోజు ఈ సోలార్ పైనే ఆధారపడవలసి వస్తుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే గల్ఫ్ కంట్రీస్ ఏమాదిరిగా ధనవంతమైనాయో ఆయిల్ ద్వారా, రేపు రాబోయే రోజుల్లో భారతదేశం కూడా ఈ సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసి స్టోర్ చేసి మిగతా ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి భారతదేశం ఎదుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, భారతదేశం అందరికన్నా ధనవంతమైన దేశంగా ఉండబోతుంది అనేటువంటి ఆశతో నేను ఉన్నాను, మనందరం కూడా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అందుకనే ఒక 2-3 విషయాలు సంతోష్ గారు నా దృష్టికి తీసుకొని వచ్చారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక దినం అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు మెమోరాండం తీసుకొని వస్తే ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య వారి ప్రాంతమైనటువంటి వారు అచ్చంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వారి ఊరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. కానీ అది ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల వారు బయట ఈరోజు కొడంగల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. వారు ఆ అచ్చంపేట నియోజకవర్గంలో అమరాబాదు మండలంలో ఉండే ఒక గ్రామంలో వారు మొత్తం ఆ గ్రామస్తులకు అందరికీ కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి పవర్ ప్రొడ్యూస్ చేసి ఆ రైతుల మోటార్లకు కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. అదొక్కటే కాదు, వారి ఆ ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గం పక్కనుండే వాళ్ళు మేమేం పాపం చేసినామంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లా కూడా సోలార్ ఎనర్జీ ఫ్రీగా ఇవ్వడానికి వారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకందరికీ ఈ ఫెసిలిటీ దొరుకుతుందనేటువంటి మాట కూడా. అందుకని ఇలా ఈ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి వచ్చినటువంటి అనేక స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఏమాత్రం మీ భవిష్యత్తు ఉంటుందో లేదని అనుకోకండి, గొప్ప భవిష్యత్తు ఉంటుంది మీకు. కొంచెం కాస్ట్ కాంపిటేటివ్గా మీ ధరలు ఉండాలి, మీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త సాంకేతికను బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తూ మీ సమస్యల్ని బట్టి గారికి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి
మీ అసోసియేషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా తీసుకుపోయి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ ఉంది, అవకాశం వస్తే నేను పోయి వస్తూ ఉన్న ఈ సమ్మిట్కి. దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తానన్న మాట నేను మనవి చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. అన్న అంటే నిన్న ఈరోజు 2 రోజుల మీటింగ్ అన్న. మొత్తం ఫార్మర్స్ దీనిలో 883 ఫార్మర్స్. నిన్న సుమారు 477 మంది 477 మంది రైతులు వచ్చారు. ఈ ఆదివారం కాబట్టి ముందు రోజు కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. దీంట్లో కొంతమంది రైతులు మిగతా పని చేసుకుంటూ కూడా ఈ సోలార్ స్కీమ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సంఖ్య తక్కువ ఉంది, కానీ సంఖ్య నిన్న మాత్రం చాలా ఎక్కువ ఉందన్న. అంటే దీనిలో అంటే ఈ రోజు నుంచి ఈ వెబ్సైట్ మనకు అందుబాటులో ఉంటుంది. మిగతా డీటెయిల్స్ చదువుతాం. సార్, మా అసోసియేషన్ తరఫున మీరు ఇక్కడికి వచ్చి మాకు సందేశం ఇచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినందుకు మేము ఇప్పటికీ మీకు రుణపడి ఉంటామన్నా. ఇంకొక 5 నిమిషాలు అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఒక్కసారి వాళ్ళు కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎవరైనా రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మూల ప్రాంతంలో ఉన్నా వారు ఈ యాప్ ద్వారా ఎన్రోల్ కావడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట సంతోష్ గారు ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఆ యాప్ ద్వారా మీరందరూ కూడా మీ పేరు నమోదు చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి లాభాల్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం.